ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, క్వాంట్ సంబంధించి టోటల్ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇస్తా అన్నారు. సో దాని గురించి ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మొత్తానికైతే ఈరోజు క్వాంట్కి డెడికేట్ చేశారనమాట. ఆఫ్ కోర్స్. రైట్. మొత్తం ఇది అంటే జనవరి 2020లో టోటల్ అసెట్ మేనేజ్మెంట్ చేసే అసెట్స్ మొత్తం కూడా వెళ్ళదు 258 crores ఉండేదండి. ఓకే. చాలా చిన్న ఏఎంసీ కంపెనీ అనమాట ఇది. ఇప్పుడు 90,000 crores, 250 కోట్ల 90,000 నుంచి 90,000 కోట్లు అయింది. 90,000 కోట్లు పబ్లిక్ మనీ మేనేజ్ చేసి అంటే స్టేజ్కి ర్యాపిడ్గా రెస్పాండ్ అయింది. 27 రకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ రన్ చేస్తుంది ఇది. మిగతా వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు. బట్ ఇది మాత్రం డెడికేట్ టు ద ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్. వీళ్ళు అసలు ఇండెక్స్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ రన్ చేయరు. మిగతా ఏఎంసీలు అందరూ ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. బట్ దీనికి అలా కాదు, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ అనమాట అది. రైట్. సో వీళ్ళు టోటల్ ఈ అలిగేషన్స్తో సంబంధం లేకుండా మెజారిటీ మనీ అయితే 50% మనీ అయితే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేశారండి. అందుకని వీళ్ళు స్మాల్ క్యాప్లో చాలా ఫేమస్ అయినా సరే, ఈవెన్ క్వాంట్లో కూడా స్మాల్ క్యాప్లో కూడా మనం చూస్తే లార్జ్ క్యాప్కి 30% వెయిటేజ్ ఇస్తారు వాళ్ళు. మీరు అందులో చూసారంటే రిలయన్స్ ఉంది, రిలయన్స్ 9% వెయిటేజ్, జియో ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, టీసీఎస్ ఉంది. ఏది ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ పేజ్ 4 కంపెనీస్ క్వాంట్ స్మాల్ క్యాప్లో ఉన్నాయండి. దాన్ని బట్టి మీరు ఊహించండి వీళ్ళు ఎంత వర్సటైల్గా థింక్ చేసి వాటిని బ్యాలెన్స్ చేస్తారనేది. ఓకే. మొత్తం చూసుకుంటే కనుక మొత్తం 90,000 కోట్లతో కనుక చూసుకుంటే కనుక ఎక్కువ వెయిటేజ్ ఉన్న కంపెనీస్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీ అండి. అన్ని 27 ఫండ్స్ మొత్తం కలిపి వీళ్ళు పెట్టిన అమౌంట్ 7,000 కోట్లు, 7,500 కోట్లు పెట్టారు ఒక రిలయన్స్లో. తర్వాత అదానీ పవర్లో అండి అండ్ 3,900 crores ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు. అండ్ జియో ఫైనాన్స్లో అండ్ 3,800 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో 2,600 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ అరవిందో ఫార్మాలో 2,000 crores ఇన్వెస్ట్ చేశారు. ఇవేంటంటే అన్ని ఫండ్స్ మీద 27 ఫండ్స్ కంబైన్డ్ అనమాట పోర్ట్ఫోలియో ఇది. అండ్ టాటా పవర్లో ఆల్మోస్ట్ 2,000 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ సెయిల్ 1,800 crores, అండ్ ఎల్ఐసి 1,800 crores, అండ్ మదర్సన్ సుమీలో 1,700 crores, బ్రిటానియా 1,600 crores, అండ్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ 1,500 crores, అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1,300 crores, ఐఆర్బి 1,200 crores, అండ్ హడ్కో 1,200 crores, అండ్ ఏజీఎస్ లాజిస్టిక్లో ఆల్మోస్ట్ 1,100 crores. మనం ఇలా చెప్పుకుంటూ పోతున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద వాటిలోనే అన్నోన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి, పెద్ద వాటిలో ఇన్వెస్ట్ చేశారు. అండ్ టీసీఎస్ 1,100 crores టీసీఎస్లో, అండ్ హెచ్ఎఫ్సిఎల్ 900 crores, కోటాక్ 898 crores, నాల్కో 895 crores, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ 900 crores, అండ్ ఐఆర్ఎఫ్సి 700 crores, యునైటెడ్ స్పిరిట్స్ 700 crores, ఆర్బిఎల్ 600 crores, స్వాన్ ఎనర్జీ 600 crores, అండ్ బికాజీ ఫుడ్స్ 600 crores, అండ్ పూనవాలా ఫిన్కార్ప్ 600 crores, హిండాల్కో 600 crores, సన్ టీవీ 600 crores, మ్యార్కో 600 crores, ఎన్ఎండిసి 600 crores. అందుకని వీళ్ళు పెట్టిన అమౌంట్ పెద్ద మొత్తం కూడా లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్లోనే పెట్టారు. ఎంత పెద్ద ప్యానిక్ వచ్చినా తట్టుకుంటారు. వీళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. బికాస్ ఆఫ్ లార్జ్ క్యాప్ ఎక్కువ 50% వెయిటేజ్ ఇచ్చారు. అందుకని స్మాల్ క్యాప్లో వీళ్ళు ద బెస్ట్ నెంబర్ 1 అని చెప్పేసి అచ్చం స్మాల్ క్యాప్లో ఏం పెట్టలేదండి. లార్జ్తో వీళ్ళు చాలా వెల్గా బ్యాలెన్స్ చేశారనమాట. అందుకని ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు నిజంగా ప్యానిక్ తోటి కొలాప్స్ అవుతుంది అంటే అంత ఈజీ కాదు. అంటే క్వాంట్కి సంబంధించి ఇండెక్స్ ఫండ్స్ లాంటివి గాను లేకపోతే ఉంటాయి కదా మామూలుగా. జనరల్ ఇండెక్స్ ఫండ్స్లో కూడా ఈ ఫ్రంట్ రన్నింగ్ లాంటివి రావంటారా? ఫ్రంట్ రన్నింగ్లో గ్యారంటీగా ఉంటుంది, బట్ అది లీగల్, అది ఇక్కడ ఇల్లీగల్ అది. ఎందుకంటే ఇండెక్స్ మేనేజ్మెంట్లో పార్ట్గా వాళ్ళు 1 month ముందు చెప్తారు ఏ కంపెనీని డిలీట్ చేస్తున్నారు ఇండెక్స్లో ఉంచి, ఏ కంపెనీని రీప్లేస్ చేస్తున్నాం అని చెప్పేసి 1 month ముందు ఇన్ఫార్మ్ చేస్తారు. కాబట్టి మనకి ముందే తెలిసింది ఆ న్యూస్, దాన్ని నువ్వు ఫ్రంట్ రన్నింగ్ అనలేవు. ఎందుకంటే ఇండెక్స్లో పార్ట్గా అది వాళ్ళు ముందే అనౌన్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్లోకి అండ్ విప్రోని తీసేసి ఆ ప్లేస్లో అదాని గ్రూప్ని పెట్టారు. ఆ విషయం అందరూ తెలుసు ముందే, 1 month ముందు తెలుసు ఈ రోజు నుంచి వచ్చిందని. ఈ రోజు నుంచి సెన్సెస్లో మార్పు జరిగిందండి. విప్రో సెన్సెస్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది, అదని లోపలికి యాడ్ అయింది. బట్ ఆ విషయం 1 month ముందే అందరికి తెలుసు. సో దీన్ని మనం అనెథికల్ అండ్ ఇల్లీగల్ అనలేము ఇక్కడ. అందుకని ఇండెక్స్ మేనేజ్మెంట్ పార్ట్గా ఇక్కడ కూడా స్టాక్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఓపెన్గా 1 month ముందే అనౌన్స్ చేస్తారు ఆ న్యూస్ని. కాబట్టి ఇక్కడ దాన్ని ఫ్రంట్ రన్నింగ్ అనలేము. అండ్ మోర్ ఎవర్ ఎక్కువ సార్లు ఇలాంటి అంటే ఫండమెంటల్ రిస్క్ లేకుండా ఉండాలి అంటే
అండ్ ఇలాంటి ఫ్రంట్ ఎండింగ్ కేసు వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇండెక్స్ ఫండ్లో పెట్టుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్ అల్టిమేట్ అది 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 స్టాండర్డైజేషన్ కదా అది. అందుకని ఈ ఫండ్ మేనేజర్ యొక్క రిస్క్ అది లేదు, ఇలాంటి న్యూస్ ఎఫెక్ట్ దాని మీద ఉండదు. అండ్ కాకపోతే వాళ్ళు 6 monthsకి ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తారు, మధ్యలో ఏం చేయరు. యూజువల్గా ఏంటంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే లార్జ్ క్యాప్ ఇండెక్స్ బీట్ చేయలేవు 95% సినారీలో. అంటే లార్జ్ క్యాప్ విషయంలో మాత్రం ఇండెక్స్ ఫండ్ ఇది బెస్ట్. బట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం ఇండెక్స్ ఫండ్ ఈజీగా బీట్ చేస్తాయి. బట్ ఎంత అంటే మేబీ ఒక 5 to 10% మధ్య డిఫరెన్స్ ఉండదు. టూ మచ్ అయితే ఉండదు మన ఎక్స్పెక్ట్ చేసినంత. ఓకే, ఒక 5% నుంచి 10%, అది కూడా ఒక 50% మ్యూచువల్ ఫండ్ బీట్ చేస్తాయి, మిగతా 50% కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తూనే ఉంటాయి ఇండెక్స్ ఫండ్తో పోల్చుకుంటే. అందుకని నాకు రిస్క్ వద్దు, 1 or 2% తగ్గినా పర్వాలేదు, అసలు ఈ మ్యూచువల్ ఫండ్ కూడా నాకు వద్దు అనుకున్న వాళ్ళు బెటర్ టు గో ఫర్ ఇండెక్స్ ఫండ్. దాంట్లో నీకు స్మాల్ క్యాప్ దొరుకుతుంది, మిడ్ క్యాప్ దొరుకుతుంది, అండ్ మూమెంటం దొరుకుతుంది, మంచి మంచి 2 to 5% రిటర్న్స్ అనేవి డిఫరెన్షియేషన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో ఒక 2-3% ఉండొచ్చు. వెరీ లాంగ్ టర్మ్ కి వెళ్ళేసరికి ఇండెక్స్ ని బీట్ చేయడం అంత ఈజీ కాదండి, అంత ఈజీ కాదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ప్రపంచంలో ఏ ఫండ్ మేనేజర్ అయినా సరే ఇండెక్స్ ని బీట్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ బీట్ చేసినా ఒక 2-3% ఎక్స్ట్రా బీట్ చేయగలుగుతాడు అంతే, ఎందుకంటే షార్ట్ టర్మ్ లో చేయగలుగుతాడు. బ్యూటీ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ లో అది ప్యాసివ్ ఫండ్, తక్కువ ఎక్స్పెన్స్ రేషియో, అందుకని లాంగ్ టర్మ్ లో చాలా ఎక్కువ మిగులుతుంది మనకి. అండ్ రెండోది టూ మచ్ ఎమోషనల్ గా ఉండదు, 6 నెలల వరకు అక్కడే పడేస్తారు కాబట్టి. అండ్ పెద్ద కంపెనీస్ స్టేబుల్ గా ఉంటాయి కాబట్టి నీకు మోర్ డౌన్ సైడ్ రిస్క్ తట్టుకొని నిలబడతాయి అనమాట. అందుకని ఏ పడితే కాకుండా ఒక సైజ్ వైజ్ గా లైక్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్, లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ అండ్ మూమెంటం, ఇలాంటి వాటిలో మనం తీసుకొని మనం లైఫ్ లాంగ్ ఉంచుకోవచ్చు కావాలంటే. బట్ యాక్టివ్ ఫండ్స్లో నీకు ఆ ఎడ్జ్ ఉంది, ఒక 5% వరకు తీస్తారు. బట్ అదే టైంలో ఫండమెంటల్ యొక్క రిస్క్ కూడా ఉంది, ఎందుకంటే ఒకప్పుడు డిఎస్పి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్లో ఉండేది, తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉండేది, తర్వాత హెచ్డిఎఫ్సి ఉండేది, తర్వాత ఎస్బీఐ ఉండేది. ఇప్పుడు కొత్తగా క్వాంటంలో హవా నడుస్తుంది. మళ్ళీ 2-3 years తర్వాత క్వాంటం నుంచి బీట్ చేస్తే ఇంకోటి వస్తుంది డెఫినెట్గా. ఇట్లా నిరంతరం కొత్త వస్తూనే ఉంటాయి అనమాట. నువ్వు వాటిని ట్రాక్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ యాక్టివ్గా ఉండే వాటిని పెట్టుకుంటూ పోతా ఉండాలి మనం. అందుకని మనం ఒక వెహికల్సే వాడాల్సిన అవసరం లేదు, ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ అంతే, మధ్యలో వెహికల్స్ ఎన్నైనా మార్చుకుంటూ వెళ్ళు. సో ఓవరాల్ గా ఇంకా క్వాంట్కి సంబంధించి విషయం అయితే ఇంకొక 1-2 months అయితే పడుతుంది అంటారు ఓవరాల్? యా, డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీస్ ప్లస్ అది మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి మనకు అర్థం అవుతుందండి. అండ్ నాకు తెలిసి ఈ రోజు ఎమోషనల్ గా అయితే అది 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 క్లియర్ అయిపోయింది. అంటే స్ట్రాటజీ లెవెల్లో పెద్ద హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ వాళ్ళ పొజిషన్స్ ఉంచుకుంటారా లేదా చూసి దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అనుకున్నంత వరస్ట్ అయితే అవ్వదు, ఉండదు. వాళ్ళ జర్నీ 250 కోట్ల దగ్గర నుంచి 90,000 అంటే అది నాట్ ద నార్మల్ థింగ్. నో వన్ వాంట్ టు లూజ్ ఇట్. అందుకని వాళ్ళు ఫైట్ చేస్తారు అండ్ సస్టైన్ చేస్తారు. 100% అలాగే చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.